భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024కు సంబంధించి మరి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి త్వరలోనే అనగా మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు మరి ఏపీడిఎస్సి 2024కు సంబంధించినటువంటి పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరి చాలా మంది అభ్యర్థులు ఏపీడిఎస్సి 2024కు దరఖాస్తు చేసేటప్పుడు మరి వారికే తెలియకోకుండా కొన్ని తప్పుగా దరఖాస్తు చేసినటువంటి విషయాలను గుర్తించారు. మరి వీటిని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని మరి మంత్రి బొత్స సత్యనారాయణను కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వేరు, ఫిజికల్ డైరెక్టర్ వేరు. కొద్దిమంది మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ కు అప్లై చేయాల్సింది పోయి ఫిజికల్ డైరెక్టర్ కు దరఖాస్తు చేశారు. కొద్దిమంది ఫిజికల్ డైరెక్టర్ కు దరఖాస్తు చేయాల్సి ఉన్నా మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు దరఖాస్తు చేసి ఉన్నారు. ఆఫ్ కోర్స్ రెండింటికి కూడా క్వాలిఫికేషన్ ఒకటే అయినప్పటికీ కూడా మరి స్కూల్స్ అనేవి వేరే అవుతాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. వీరికి క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆర్ ఎంపీఈడి రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి డిగ్రీ అనేది మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఉండాలి లేదా పీజీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఉండాలి అంటూ ఇక్కడ పేర్కొన్నారు. మరి స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి దీన్ని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని అంటూ ఉన్నారు. అదే మనం ఇదే పోస్టును మనం రెసిడెన్షియల్ స్కూల్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ అని పేర్కొంటున్నారు. కాబట్టి మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఏ బీపీఈడి ఆర్ ఎంపీఈడి రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ అని ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే వీరికి కూడా బీపీఈడి ఆర్ ఎంపీఈడి రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ అనేది ఉండాలి. కాకపోతే వీరి పేరును ఫిజికల్ డైరెక్టర్ అని అంటూ ఉన్నారు. మరి ఫిజికల్ డైరెక్టర్ అని ఎవరిని పేర్కొంటున్నారు అంటే ఎవరైతే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అంటే ఏపీ మోడల్ స్కూల్స్, తర్వాత వెల్ఫేర్ స్కూల్స్, ట్రైబల్ స్కూల్స్, ఇలా బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయో ఆ స్కూల్స్ లో ఉన్నటువంటి వారిని ఫిజికల్ డైరెక్టర్ అనే డెసిగ్నేషన్ తో మెన్షన్ చేస్తూ ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి వారిని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని పేర్కొంటూ ఉన్నారు. కానీ చాలా మంది దరఖాస్తు చేసేటప్పుడు మరి పొరపాటుగా దరఖాస్తు చేసి ఉన్నారు. మరి దరఖాస్తు చేసేటప్పుడు మీరు ఫిజికల్ డైరెక్టర్ అని దరఖాస్తు చేసి ఉంటే అది కేవలం రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించిన పోస్టులకు మాత్రమే మీరు అప్లై చేసినట్టు. అదే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని దరఖాస్తు చేసి ఉంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉన్నటువంటి పోస్టులకు దరఖాస్తు చేసినట్టు. మరి ఇదే దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. దరఖాస్తుల్లో పొరపాట్లు దిద్దుకునేందుకు అవకాశం ఇవ్వండి అంటూ PDF వారు విద్యాశాఖ మంత్రిని కోరుతూ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు బదులుగా పొరపాటున ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని PDF ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సి నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 100 మందికి పైగా అభ్యర్థులు ఇలా తప్పుగా దరఖాస్తు చేశారని వారి నష్టపోకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను వారు మరి కోరడాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంది దరఖాస్తు చేసినప్పుడు ఈ విధంగా పొరపాటుగా దరఖాస్తు చేశారు. మరి దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని చాలా మంది కోరుతూ ఉన్నారు. మొత్తానికి చాలా మంది ఈ విధంగా మరి దరఖాస్తు చేయడం జరిగింది. మరి ఫిజికల్ డైరెక్టర్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ వారికి ఎగ్జామ్ సెషన్స్ కూడా వేరుగా ఉండడాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఫిజికల్ డైరెక్టర్ గా దరఖాస్తు చేసినటువంటి వారికి ఏప్రిల్ 14, 2024న మరి మధ్యాహ్నం సెషన్ లో పరీక్షలు అనేవి ఉంటే మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు దరఖాస్తు చేసినటువంటి వారికి ఏప్రిల్ 16 మధ్యాహ్నం సెషన్ లో మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి పరీక్ష ఉండడాన్ని గమనిస్తూ ఉన్నాం. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కు సపరేట్ గా ఏప్రిల్ 14న మధ్యాహ్నం సెషన్ లో ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ఏప్రిల్ 16 మధ్యాహ్నంన మరి పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని మరి అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా ఏపీడిఎస్సి 2024కు సంబంధించి చాలా మంది తప్పులు చేశారు. దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఏపీడిఎస్సి 2024కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.